కథాస్రవంతి గుంటూరు గోంగూర కామెడీ కథలు కథా సంపుటి నుండి ఎదురుదాడి కథ రచన సహస్ర కళానిధి వాణిశ్రీ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్లేసరికి గేటు ముందు ముసలి పోలీస్ సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడు. అతని చేతిలో తుప్పుపట్టి బ్రిటిష్ ఇండియా కాలం నాటి దానిలా కనిపిస్తున్న తుపాకీ ఉంది. దాన్ని గేటుకి అడ్డంగా నిలబెట్టి పట్టుకున్నాడు. సన్నగా రమణారెడ్డి అన్నలా కనిపిస్తున్న ముసలి బక్క పోలీస్ తుపాకీ ఎక్కుపెట్టగలడా? అతి కష్టం మీద ఎత్తినా అది అసలు పనిచేస్తుందా? అందులో బుల్లెట్స్ ఉన్నాయా? అవి సమయానికి పేల్తాయా? నాలో రకరకాల సందేహాలు తలెత్తి నవ్వొచ్చింది. సెంట్రీ నా వైపు నిర్లక్ష్యంగా చూసి కళ్ళెగరేసి ఏం కావాలి అని అడిగాడు. నాకు ఒళ్ళు మండింది. పోలీస్ స్టేషన్కి ఎవడైనా ఎందుకెళ్తాడు? సరదాగా కాలక్షేపానికి వెళ్తాడా? ఏదో కంప్లైంట్ ఇవ్వడానికే కదా వెళ్తాడు. ఆ మాత్రం తెలీదా ఈ ముసలి డొక్కు సెంట్రీగాడికి? గేటు దగ్గర కాపలాకి పెట్టగానే వైకుంఠంలో విష్ణుమూర్తి సెంట్రీ జైవి చేయడని ఫీల్ అయిపోతున్నాడేమో. వెధవ పోజు వీడును. అసలు నేనెవరో, నా పవర్ ఏంటో వీడికి తెలీదు. తెలిస్తే సెల్యూట్ చేస్తాడు. ఈ ఊళ్ళో ప్రతి వాడికి ఏదో ఒక రోజున నాతో పని పడి తీరుతుంది మరి. సార్, తెల్ల కార్డు కావాలి. సార్, కులం సర్టిఫికేట్ కావాలి. సార్, మా నాయన విల్లు రాయకుండా పోయాడు, నేనే వారసుండన్న సర్టిఫికేట్ కావాలి. నేనెవరినో అర్థమైంది కదా. రెవెన్యూ ఓడిని, తహసీల్దార్ ఆఫీసులో గుమస్తాని, ఇంగ్లీషోడు తయారు చేసిన స్పెషల్ జాతికి వారసుడిని. అసలు గవర్నమెంట్ అంటేనే గుమాస్తానే అని అప్పట్లో సీఎం సంజీవ్ రెడ్డి మెచ్చుకున్నాడని అంటారు. అంత గొప్ప ఆయన ఎందుకని మెచ్చుకునుంటాడు? గవర్నమెంట్లో జీవోలు తయారు చేసి వదిలేసే గుమస్తాలు గొప్ప మేధావులు. అవి అమలు చేయాల్సిన తమ సోదర గుమస్తాలు జనాలకు తమ ఇష్టమైతే పనిచేసి పెట్టచ్చు, గిట్టుబాటు కాని కేసుల్లో అయిష్టమైతే అబ్బే ఈ జీవో ప్రకారం కుదరదండి, గవర్నమెంట్కి రిఫర్ చేయాలి అని ఫిట్టింగ్ పెట్టొచ్చునన్నమాట. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మా గుమస్తాలకు ఎంత పవర్ ఉందో తెలియచెప్పటానికే. మొసలికి నీళ్లలో యమబలం ఉన్నట్టే మేం ఆఫీసుల్లో అంత పవర్ఫుల్ అన్నమాట. అక్కడైతే వంగి వంగి సలాములు చేస్తారు, బయటకొస్తే ఇట్లా కేర్లెస్గా చూస్తారు. ఏం కావాలంటే చెప్పవే చెవుడా, దబాయించాడు సెంట్రీ. వాడి ముఖం హర్రర్ సినిమాలో డెవిల్లా క్రూరంగా కనిపించి గుండె జల్లుమంది. వాడి కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. గురుడు రోజూ పీకల దాకా మందు కొడతాడనుకుంటా. అసలు జనాన్ని భయపెట్టడానికే కదా ఇంగ్లీషోడు పోలీసుని సృష్టించాడు. భయపెట్టకపోతే పోలీసు ఎందుకవుతాడు? ఇన్స్పెక్టర్ని కలవాలి అన్నాడు గొణుగుతున్నట్లుగా. ఎందుకు? సెంట్రీ నన్ను ఎగాదిగా చూశాడు. నా జేబు వంక నా మొహంలోకి మార్చి మార్చి గుడ్లు తిప్పుతున్నాడు. నాకు అర్థమైంది. ఆమ్యామ్యా కొడతానని ఆశపడుతున్నట్టున్నాడు. నేనా? నన్నెవడనుకుంటున్నాడు? అందరి దగ్గర ముక్కుపిండి వసూలు చేసే జలగని, ఇసుకలో తైలం తీసే ఎక్స్పర్ట్ని, తహసీలాఫీస్ స్టాఫ్ని అన్నాను. డ్యూటీలు వేరైనా మనం ఒకటే అని దాని అర్థం. సెంట్రీ నేను తమ సోదర జలగనని తెలుసుకోగలిగాడు. గేటుకు అడ్డం పెట్టిన తుపాకీ వెనక్కి లాగి అన్నాడు ఏడుపు ముఖంతో. సెంట్రీ పర్మిషన్ ఇవ్వగానే పోలీస్ స్టేషన్లోకి అడుగుపెట్టాను. ముందు గదిలో టేబుల్ ముందు రైటర్. యమలోకంలో చిత్రగుప్తుడిలా స్టేషన్కొచ్చిన పాపుల జాతకాలు యమ సీరియస్గా బరుకుతున్నాడు కాగితాల మీద. నేనొక శాల్తీ ఎదురుగా నిలబడి ఉన్నానని గమనించడం లేదు. అంత కొంపలు మునిగిపోయే మ్యాటర్ ఏంటో మరి. ఏం ఉండదు, కేవలం బడాయి. వచ్చిన వాళ్ళు పలకరించాల్సిందే తప్ప తాము కన్నెత్తి చూడరు, పన్నెత్తి పలకరించరు. ఈ రైటర్ అనే ఉంది, గవర్నమెంట్ కుర్చీ దొరికిన వాళ్ళందరిది ఇదే తంతు. నేను పొరబోయినట్లు యాక్షన్ చేస్తూ పొడిదగ్గు దగ్గాను. రైటర్ తలెత్తి నా వైపు ఒక లుక్కు పారేసి తలదించుకున్నాడు. నేనొక ఈగనో దోమనో పేడ పురుగునో అన్నట్లు నిర్లక్ష్యంగా చూశాడు. ఏం పని మీద వచ్చారు అని పలకరించొచ్చుగా. అడగడు. ప్రెస్టీజికి భంగం. అసలు ఆ కుర్చీ మహత్యం అది. విక్రమార్క సింహాసనం. నేను మా ఆఫీసులో అంతే. అందుకే ఒక ఊరి కరణం మరొక ఊళ్ళో వెట్టోడితో సమానం అంటారు. రైటర్ గారు, నేను తహసీలాఫీస్ స్టాఫ్ని అన్నాడు. రైటర్ ఇక తప్పదన్నట్టు తలెత్తి చూశాడు. కళ్ళెగరేశాడు విచిత్రంగా. రెవెన్యూ బోర్డుకు పోలీసులతో ఏం పని అన్నట్టు చూశాడు. అంతేగాని పలకలేదు. వీడొక దేశముదురులా ఉన్నాడు. ఫీల్డ్లో తెగతిని బలిసి ఇక కదిలే ఓపిక లేక స్టేషన్లో సెటిల్ అయినట్లున్నాడు.
కండలు పెరిగి కుర్చీ పట్టడం లేదు. ఎప్పుడో ఆ కుర్చీ విరిగి ఢామ్మని కింద పడతాడనిపించింది. ఇట్లాంటి వాళ్ళని రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తిస్తే గాని పొగరనగదు. తహసీలాఫీస్ స్టాఫ్నని చెప్పినా పలకడం లేదంటే ఎంత ముదిరిపోయాడో ఈజీగా అర్థమవుతుంది. నేనే కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా అంతే అనుకుంటా. ఎంతసేపుని దేవుడి విగ్రహం ముందు భక్తుల్లా నిలబడను. ఎదురుగా ఉన్న బెంచీ మీద చతికిలపడ్డాను. అప్పుడు నోరు తెరిచాడు గురుడు. చెప్పండి అన్నాడు. ఇంట్లో బంగారం పోయింది చెప్పాను. ఎట్లా పోయింది? దొంగతనం జరిగింది. తాళం పగలగొట్టా? నేనింట్లో ఉండగానే. ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారు? ప్రస్తుతం ఒక్కడే ఉంటున్నాను. మా ఆవిడ పిల్లలు ఊరెళ్ళారు. ఎవరి మీద అనుమానం? పని మనిషి మీద. సరే, కంప్లైంట్ రాసివ్వండి అన్నాడు రైటర్. నేను ఆల్రెడీ రాసుకొచ్చాను. లేకపోతే అయిపోతాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాయడానికి తెల్లకాయితం అడిగామా? బ్యాండ్ పడిపోద్దట. తెప్పించండి ఒక రీము. స్టేషనరీ కొనడానికి మా దగ్గర బడ్జెట్ లేదు అంటాడట రైటరు. అందుకే ముందు జాగ్రత్తగా కంప్లైంట్ రాసుకొచ్చాను. నేనిచ్చిన కంప్లైంట్ చదవడం మొదలుపెట్టాడు రైటర్. నేను అతని హావభావాలు గమనిస్తూ కూర్చున్నాను. అసలు సంగతి ఏంటంటే, బంగారం పోలేదు, ఏం లేదు. నేనిచ్చింది దొంగ కంప్లైంట్. మా పని మనిషి తులసి మీద కోపంతో దాన్ని పొగర అణచడానికి పోలీస్ స్టేషన్కి వచ్చాను. నావి 2 ఉంగరాలు పోయాయని, పని మనిషి మీద అనుమానం ఉందని బరికి పారేశాను. పోలీసులకు బుర్రలుండవు కదా. ఛాన్స్ దొరికే చాలని తులసిని పోలీస్ స్టేషన్కి లాక్కొచ్చి లాకప్లో పడేసి ఉతికి పారేస్తారు. అంతేనా? రేప్ చేసి వదులుతారు. అప్పుడు నా తడాక ఏమిటో అర్థమవుతుంది తనకి. నన్ను వదిలించండి బాబో అని తులసి, దానితో పాటు వాళ్ళ అమ్మ కూడా వచ్చి నా కాళ్ళు పట్టుకుంటారు. అన్యాయం కదూ? లోకం దృష్టిలో అన్యాయం కావచ్చు, నా దృష్టిలో న్యాయమే. అసలు ఈ ప్రపంచంలో ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం ఎవరికైనా తెలుసా? అంతా వారి వారి జరుగుబాటు అని గ్రహించాలి. పవర్ ఉన్నవాడు ఏం చేస్తే అదే న్యాయం. మా రెవెన్యూ పలుకుబడి, పోలీస్ పవర్ ఎంతో తులసికి రుచి చూపించాలి. అదే ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం. ఇంతకీ కథ ఏమిటి? పని మనిషి తులసి మీద నాకెందుకు కోపం? దొంగ ఫిర్యాదు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను? ఏం లేదు, వడ్ల గింజలో బియ్యపు గింజ. మా ఆవిడ సంక్రాంతి పండక్కని పిల్లలతో పుట్టింటికెళ్ళింది. పిల్లల స్కూలుకి సెలవులు కావడంతో 15 రోజుల వరకు రారు. ఇంట్లో అన్నీ ఉన్నాయి. కూరగాయలు కావాలంటే తెచ్చివ్వండి, పనులు చేయడానికి తులసి ఉంది, వంట చేసి పెడుతుంది, గుడ్డలు ఉతుకుతుంది, ఇల్లు ఫినాయిల్తో కడిగి శుభ్రంగా ఉంచుతుంది, దర్జాగా ఉండండి అని చెప్పిపోయింది మా ఆవిడ. అవన్నీ జరిగిపోతాయి సరే, అసలే చలికాలం. శరీర బాధ సంగతేమిటి? మూడొచ్చినప్పుడు ఆ కోరిక తీర్చాలి కదా. అన్ని పనులు బాధ్యతతో చేస్తున్న తులసి ఇది కూడా నా బాధ్యతే అనుకుని సహకరిస్తే కథ ఇంత దూరం వచ్చేది కాదు. అర్థం చేసుకోలేదు, పిచ్చిమొకంది. తులసి చేయి పట్టుకుని బెడ్రూంలోకి లాక్కెళ్తుండే తెగ గుంజుకుంది. నేను అటువంటి దాన్ని కాదు, ఇటువంటి దాన్ని కాదు, మా బావతో పెళ్లి కుదిరింది, మహా స్వచ్ఛమైన కన్నపిల్లని అంటూ తెగ పోజు కొట్టింది. అప్పటికీ 500 కాగితం చేతిలో పెట్టాను. విసిరి కొట్టింది నా మొహం మీద. నాకు మండుకొచ్చింది. నిన్ను రేప్ చేస్తాను, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని చీర పట్టుకుని లాగాను దుశ్శాసనుడు లెవెల్లో. తర్వాత ఏం జరిగింది? చెప్పుకుంటే సిగ్గుచేటు తులసి నన్ను బతిమిలాడడం మానేసి కోపంతో మండిపడింది. బూతులు తిట్టి చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చి విసవిసలాడుతూ చక్కపోయింది. ఆఫ్టర్ ఆల్ అంట్లు తోముకుని బతికేది నన్ను చెప్పు తీసుకుని కొడతానంటదా? ఎంత పొగరు, ఎంత కండకావరం! ఏం చూసుకుని? కొంపదీసి ఇది పోయి వాళ్ళ బస్తీలో జనాన్ని పోగు చేసుకుని వచ్చి గొడవ చేస్తుందా ఏ అని కొంచెం జంకు కలిగింది. ఏమో, ఈ అలగా జనాన్ని నమ్మకూడదు. అందువల్ల మనమే ముందుగా ఎదురుదాడి చెయ్యాలని డిసైడ్ అయిపోయాను. ఎందుకైనా మంచిది, మన చర్మాన్ని కాపాడుకోవాలి కదా. అది సంగతి. అందుకే పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఇప్పటికి నేను చెయ్యి పట్టుకుని గుంజిన సంగతి, రేపు చేయబోయిన సంగతి మరుగున పడిపోయి దొంగతనం అనే సరికొత్త అంకానికి తెరలేస్తుంది. అది ఎంత మొత్తుకున్నా ఎవరూ వినరు. ఇటువంటి సీన్లు ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. ఇదేం కొత్త సంగతి కాదు. కాకపోతే సరికొత్త పాత సంగతి. అయితే ఎన్నిసార్లైనా కొత్తగానే ఉంటుంది. డిపార్ట్మెంట్ వేరుగాని పోలీసులు మా స్టాఫే కదా. కవల పిల్లలాంటి శాఖలు. మా తహసీల్దార్ ఆర్డర్ లేనిదే పోలీసులు తుపాకీ ఎత్తలేరు కదా. రెవెన్యూ పవర్ అటువంటిది. ఇంగ్లీషోడు ఎవరికీ ఫుల్ పవర్స్ ఇవ్వకుండా ఒకటి తోక మరొకటి చేతిలో పెట్టిపోయాడు. అదంతా మనకు అనుకూలంగా ఉంది కాబట్టి ఫాలో అయిపోతున్నాం. ఇక ఇప్పుడు నేనిచ్చే దొంగ ఫిర్యాదు మీద వీళ్ళు తులసిని స్టేషన్కి లాక్కొచ్చి చితక బాధక తప్పదు. మనకా మాత్రం ఫేవర్ చేయకపోతే రేపు ఈ పోలీసులకి మా తహసీల్ ఆఫీసులో పని పడకుండా ఉంటుందా? సరే, రైటర్ నా కంప్లైంట్ ఇన్స్పెక్టర్కి పంపించాడు. సార్ బిజీ,
కొంచెం వెయిట్ చేయండి అన్నాడు. నేను సరేనని కూర్చుని ఇన్స్పెక్టర్ పిలుపు కోసం ఎదురు చూడసాగాను. కొంచెం సేపు అయిన తర్వాత ఓ కానిస్టేబుల్ వచ్చి, శ్రీరామ్ ఎవరు సార్? దొర రమ్మంటున్నాడు అన్నాడు. నేను దర్జాగా ఇన్స్పెక్టర్ రూంలోకి వెళ్ళాను. నాగిరెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనే నేమ్ ప్లేట్ టేబుల్ మీద ఉంది. నమస్కారం నాగిరెడ్డి గారు అన్నాను విష్ చేసి. ఇన్స్పెక్టర్ ముఖం ఎందుకో అప్రసన్నంగా ఉంది. తలెత్తి యమ సీరియస్గా చూశాడు. ఆ చూపులు పెద్దపులి చూపుల్లా క్రూరంగా ఉన్నాయి. పేరు పెట్టి సంబోధించినందుకు గురుడికి కాలిందేమో అనుకున్నాను. నువ్వేనా శ్రీరామ్ అన్నాడు కరుకు గొంతుతో. నేను తల ఊపాను. చూశారా తేడా? నేను మర్యాదగా విష్ చేసి నమస్కారం నాగిరెడ్డి గారు అని బహువచనంలో గౌరవించానా? తానేమో నన్ను ఏకవచనంలో నువ్వేనా శ్రీరామ్ అన్నాడు. పోలీసులకు మర్యాద పుచ్చుకోవడమే గాని తిరిగి ఇవ్వడం తెలియదు కదా అని ఫీల్ అయ్యాను. సరే, ఏం చేస్తాం, మర్యాదలు పుచ్చుకోవడానికి కాదు కదా వచ్చింది. బంగారు ఉంగరాలు పోయాయా అన్నాడు వ్యంగ్యధోరణిలో. బంగారు ఉంగరాలంటే లెక్కలేనట్లుంది. అవును సార్ అన్నాను. తులసి తీసిందని అనుమానం ఎందుకొచ్చింది ప్రశ్నించాడు నాగిరెడ్డి. అనుమానం ఏమిటి నా బొందా, నేనిచ్చింది దొంగ ఫిర్యాదు కదా. సరే, నేనొక కథ అల్లక తప్పలేదు. సార్, ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను. ఫ్యామిలీ ఊరెళ్ళారు. నేను స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళబోయే ముందు 2 ఉంగరాలు తీసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్తాను. అది రోజూ జరిగే పనే. తులసికి ఆ సంగతి తెలుసు. నేను స్నానం చేసి తిరిగి వచ్చేటప్పటికి ఉంగరాలు మాయం. పని మనిషి వెళ్ళిపోయింది. అదే తీసి ఉడాయించింది. అద్భుతంగా కథ అల్లి చెప్పాను. ఇక నేనొక రైటర్ అయిపోవచ్చిన నమ్మకం కలిగింది. నేను చెప్తున్నంతసేపు అని కళ్ళు మూసుకుని అంటున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి, తులసి అంటే నల్లగా సన్నగా ఉంటుంది కదా, చింతల బస్తీలో ఉండే పిల్లేనా అని అడిగాడు. ఎగ్జాక్ట్లీ, అది మీకు తెలుసా సార్? ఈపాటికే అది మీ రికార్డుల్లోకి ఎక్కిందన్నమాట అన్నాను ఆనందపడిపోతూ. నా ఆనందం ఆవిరైపోవడానికి క్షణం పట్టలేదు. తెలుసులే గాని, అరే గంగాధర్, వీణ్ణి తీసుకెళ్ళి లాకపులో పడేయ్. అదేమిటి, నన్ను లాకపులో పడేయమంటాడేమిటి? ఇదేమీ తిరకాసు, ఇదేం కామెడీ? నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. నేను ఎక్కుపెట్టిన బాణం తిరిగి వచ్చి నాకే తగిలిందేమిటి? కర్మ, కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుందంటారు. ఇదేనేమో. లాకప్ రూంలో పడేశాక ఇన్స్పెక్టర్ లాఠీతో లోపలికొచ్చాడు. నా గుండె మీద రైలింజిన్ పరిగెత్తినట్టు దడదళ్లాడుతోంది. ఎదురుదాడి విఫలమై ఎదురు తిరగడమేమిటో అర్థం కావడం లేదు. ఎక్కడ మిస్టేక్ జరిగింది? ప్లాన్ ఎక్కడ దెబ్బతింది? అయోమయంలో పడిపోయాను. లాఠీ నా ముఖం మీద ఊపుతూ, చెప్పరా బద్మాష్, తులసి మీద దొంగ కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు అన్నాడు సీరియస్గా. చచ్చాను, వీడికి నిజమేలా తెలిసింది అని బిత్తరపోయాను. నిజమే సార్ అని నేను చెప్పబోతూ ఉండగానే లాఠీతో బాదాడు. పుట్టిన తర్వాత అటువంటి లాఠీ దెబ్బలు ఎప్పుడూ తినలేదు. చచ్చాను రో దేవుడా అని కేకలు పెట్టాను. నిజం చెప్పకపోతే కొళ్ళబొడిచి చంపేస్తాడేమో, లాకప్ డెత్ అయిపోతానేమో అని గడగడలాడిపోయాను. అసలు సంగతి కక్కేశాను. రై రాస్కెల్, తులసి పేదదైనా నీతి నిజాయితీ గల పిల్ల, నిప్పులాంటి గుణం కలది. ఒకసారి దానికి ఎవరిదో హ్యాండ్ బ్యాగ్ దొరికితే తెచ్చి స్టేషన్లో అప్పగించింది. అందులో ₹1,00,000 అంత డబ్బుకి కక్కుర్తిపడిన మనిషి నీ బోడి ఉంగరాలకు ఆశపడుద్దా? నీ కంప్లైంట్ చదవగానే స్టోరీ అర్థమైపోయింది అని మళ్ళీ బాదాడు. నేను కుయ్యో మొర్రో అన్నాను. సారీ సార్, తప్పైపోయింది సార్, ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఇన్స్పెక్టర్ కాళ్ల మీద పడిపోయాను. నీ కళ్ళకి పని మనుషులు బ్రోతల్స్లా కనిపిస్తున్నారా వేదావా? ఇంకెప్పుడైనా పిచ్చి వేషాలు వేస్తే కేసు పెట్టి జైలుకి పంపిస్తాను. ఉద్యోగం పోద్దని ఈసారికి వదిలేస్తున్నాను అని లాకప్లో నుంచి బయటికి ఈడ్చుకెళ్ళాడు. చావు తప్పు కన్ను లొట్టపోయినట్లు నేను కుంటుకుంటూ వస్తూ ఉంటే రైటర్ నవ్వుతూ, దొర ఇంట్లో కూడా తులసి పనిచేస్తుంది అని ముక్తాయింపిచ్చాడు. అది అసలు సంగతి. మీరింతవరకు నవ్య వీక్లీ నవ్య సాహితీ సమితి వినాయక చవితి హాస్య కథల పోటీలో బహుమతి పొందిన కథ ఎదురుదాడి విన్నారు. రచన సహస్ర కళానిధి వాణిశ్రీ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ నవ్య వీక్లీ 2011 సెప్టెంబర్ 14వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి.
ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.